ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దేవుడు మనల్ని స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మన ఫ్రెండ్స్తో స్నేహం చేసి మాట్లాడినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడి టైం గడిచిపోతూ ఉంటుంది. అలాగే మరి పరలోకపు తండ్రితో మాట్లాడేటప్పుడు మనం టైం చూసుకోకూడదు. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఎక్కువసేపు ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఆయన అడుగుతాం. అడిగిన తర్వాత మనం వెంటనే ప్రార్థన నుంచి ఇంక లేచిపోతాం, అయిపోయింది ప్రార్థన. మనం అడిగినప్పుడు ఆయన జవాబు ఇవ్వాలి కదా. జవాబు ఇచ్చేదాకా మనం కనిపెట్టినప్పుడు ఆయన మనకి మాట్లాడుతుంటాడు. ఆలోచన ద్వారాగా, వాక్యం ద్వారాగా. ఏం చెప్తున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేయండి, అప్పుడు నాకు స్నేహితులై ఉంటారు అంటాడు అనమాట. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేస్తుంది. నా తండ్రి ఏమైతే చెప్పారో నాకు అవన్నీ కూడా నేను చేస్తున్నాను. మీరు కూడా నేను చెప్పినట్టు చేయండి అంటున్నాడు అనమాట యేసు ప్రభు వారు. అలా మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే మీకంటే ముందుగా నన్ను లోకం ద్వేషించింది. కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది లోకం అని చెప్పి మీరు బాధపడక్కర్లేదు. ఎందుకంటే మీరు నా బిడ్డలై ఉన్నారు, నాకు స్నేహితులై ఉన్నారు. నేను మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా దేవుడు మనకి తోడునేడుగా ఉండే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా కూడా ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆయనకి మనం మొరపెట్టుకోవాలి. అప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తుంది దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.